ఓం నమో వెంకటేశాయ. యత్పాదపంకజరజః పరమాదరేణ సంసేవితం సకలకల్మషరాశినాశం కళ్యాణకారణమశేషనిజానుగానాం సత్వం నృసింహమయి దేహి కృపావలోకం. సకల ధ్వాంత నివారకుడు అలాగే సర్వాభీష్టప్రదుడైన నరసింహస్వామి వారిని తదభిన్న స్వరూపుడైన ఆ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా మనం ఇప్పుడు జ్ఞానప్రదమైన అరణ్య పర్వ ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ విఘ్నేశ్వర ధ్యానాదులను సత్సంకల్ప వాక్యాలను కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 32 శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నరసింహపురాణంలో వేదవ్యాసుల వారికి అలాగే శ్రీశుకుల వారికి అనేక సంవాదాలు జరుగుతున్నటువంటి సందర్భంలో పలు ధర్మాలను వ్యాసుల వారు ఉపదేశం చేశారు. ఉపదేశం చేసిన తర్వాత పతివ్రత యొక్క మాహాత్మ్యం ఏమిటి అని శుకాచార్యుల వారు ప్రశ్నించగా అందుకు వ్యాసుల వారు చెబుతూ అహం తే కథయిష్యామి పురావృత్తం అనుత్తమం పతివ్రతాయా సంవాదం కస్యచిత్ బ్రహ్మచారిణః. పూర్వం ఒక పతివ్రతకు అలాగే మరొక బ్రహ్మచారికి జరిగినటువంటి సంవాదం, ఆ సంవాద రూపంలో ఒక చిన్న కథ, దాని ద్వారా ఒక నీతిని ప్రపంచం మొత్తం తెలుసుకోవాలని చెబుతూ వ్యాసుల వారు కశ్యపో నీతిమాన్ నామ బ్రాహ్మణో వేదపారగః సర్వశాస్త్రార్థతత్వజ్ఞః వ్యాఖ్యానే పరినిష్ఠితః. పూర్వం వేదాంగాలు చదివినటువంటి కశ్యపుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వ్యాఖ్యానే పరినిష్ఠితః. అతని యొక్క అభిరుచి ఏమిటి అంటే, అతని యొక్క హాబీ అంటుంటాం కదా, ఆ హాబీ ఏమిటంటే వ్యాఖ్యానే పరినిష్ఠితః. ఎప్పుడు కూడా చదవడం, చదివిన దాన్ని తన జీవితంలో అన్వయించుకోవడం అనేది గొప్ప గుణం కలిగిన వాడు. అటువంటి ఉత్తములైనటువంటి బ్రాహ్మణుడు అతను సాయం ప్రాతర్ మహాభాగ హుత్వాగ్నిం తర్పయన్ ద్విజాన్ అతిథీన్ ఆగతాన్ గేహం నరసింహం చ పూజయత్. ఉదయము సాయంత్రము సకాలంలో హోమాదులు సంధ్యావందనాదులు చేస్తూ అతిథులను అభ్యాగతులను పూజిస్తూ తన ఇంటిలో నరసింహస్వామి వారిని విశేషంగా పూజించేవాడు. అతని యొక్క భార్య, ఆ భార్య పేరు సావిత్రి అని.
ఆవిడ ఎటువంటిది అంటే భర్త శుశ్రూషణేనైవ దీర్ఘకాలం అనిందిత పరోక్ష జ్ఞానమాపన్న కళ్యాణి గుణసమ్మత. పతివ్రత, పతి సేవ చేస్తూ దీర్ఘకాలం అనిందిత, ఎంతో కాలం వరకు కూడా పతిని సేవించింది కాబట్టి ఆవిడకు వచ్చినటువంటి గొప్ప శక్తి ఏమిటి అంటే పరోక్ష జ్ఞానం ఆపన్న. తన ప్రత్యక్షంగా కానీ తనకు ప్రత్యక్షంగా కాకుండా జరిగినటువంటి అనేక విషయాలను తెలుసుకునేటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన వారు. తయా సహ సధర్మాత్మ మధ్యదేశే మహామతి నందిగ్రామే వసంధీమాన్ స్వానుష్ఠాన పరాయణ. వారిద్దరు కూడా మధ్యదేశం అనగా ఇప్పటి మధ్యప్రదేశం అని అనుకోవచ్చు, అటువంటి ఆ ప్రదేశంలో నందిగ్రామము అనే ఒక గ్రామంలో వారిద్దరు కూడా నివసిస్తూ ఉన్నారు. అథ కౌశలికో విప్రో, ఇంతదాకా కూడా ఒకరి గురించి చెబుతూ ఇంకొక దంపతుల గురించి కూడా చెబుతున్నారు. అథ కౌశలికో విప్రో యజ్ఞశర్మ మహామతి తస్య భార్య భవత్ సాధ్వి రోహిణి నామనామత. ఇంకొక దంపతులు వీరిద్దరు కూడా వేరే ప్రాంతంలో ఉన్నారు. ఇతని పేరు యజ్ఞశర్మ, అతని భార్య పేరు రోహిణి. వీరిద్దరు కూడా ఒక కుమారుడు పుట్టాడు. ఈ యజ్ఞశర్మ ఎటువంటి గొప్ప గుణం కలిగిన వాడు అంటే యాయవార వృత్తి అనే ఒక వృత్తి చేస్తూ తను జీవితాన్ని గడిపేవాడు. యాయవార వృత్తి అంటే శ్రోత్రియ బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళి వారి దగ్గర భిక్షను స్వీకరించి ఆ భిక్షాటంలో వచ్చినటువంటి పదార్థాలను, ఆహార పదార్థాలను మాత్రమే భుజించడం. అంటే తమ కోసం ఎటువంటి భూమిని సంపాదించడం కానీ లేకపోతే ధనాన్ని సంచయం అనగా ఆర్జితాన్ని రక్షిస్తూ దాన్ని భవిష్యత్ కాలంలో కావాలని రక్షించుకోవడం ఇటువంటి ఏ వారికి అలవాటు లేదు. వారికి వచ్చిన దాన్ని అలాగే దానం చేసేయడం అనేది వారి యొక్క గుణం. దీన్నే యాయవార వృత్తి అని అంటారు. యాయవార వృత్తిలో కూడా కేవలం ఆహార పదార్థాలను, అందులోనూ కూడా మనకు ఆ పూటకు కావలసినది, రాత్రికి కాదు మరుసటి రోజుకి కాదు, ఆ పూటకు ఎంతకైతే కావాలో అంత మాత్రమే ఆహార పదార్థాన్ని వారు భిక్ష ద్వారా స్వీకరించి దాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ పదార్థాలను పరమాత్మకు నివేదన చేసిన తర్వాత దాన్ని భుజించడం, దీన్ని యాయవార వృత్తి అంటారు. ఈ యాయవార వృత్తిలో యజ్ఞశర్మ మరియు రోహిణి దంపతులు వీరిద్దరు కూడా ఉన్నారు. వీరికొక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి దేవశర్మ అని పేరు పెట్టారు. పేరు పెట్టి సకాలంలో అన్ని సంస్కారాలను అతనికి అందించిన తర్వాత కృత్వా గర్భాష్టమే వర్షే వ్రతబంధం చకార సహా. అతనికి గర్భాష్టం అనగా 7వ సంవత్సరంలో, దాదాపుగా 6 సంవత్సరాలు దాటి 7వ సంవత్సరం లోపు అతనికి ఉపనయనమైతే చేశారు. చేసి స్వీకృతే త్వేక్వతేతు పిత స్వర్లోకమాస్థిత. అతనికి ఉపనయనం అయిపోయింది. తండ్రి మరణించాడు. మరణించిన తర్వాత ఇద్దరు కూడా చాలా దుఃఖంలో ఉన్నారు. తల్లి రోహిణి, అలాగే కుమారుడైనటువంటి దేవశర్మ. మాత్రా సహసా దుఃఖి సపితరు ఉపరతే సుత ధైర్యమాస్థాయ మేధావి సాధుభి ప్రేరిత పునః. చుట్టుపక్కల ఉండేటువంటి ఎవరైతే సాధుజనులు ఉన్నారో వీరందరూ కూడా అనేక సాంత్వవచనాలు చెబుతూ, అయ్యా జరిగేదైతే జరిగిపోయింది కాబట్టి ఇక ప్రేత కార్యాలు చేయమని అతని ద్వారా, ఆ కుమారుడి ద్వారా అన్ని ప్రేత కార్యాలను చేసిన తర్వాత వారు చెప్పారు, నాయన నువ్వు ప్రేత కార్యాలు చేశావు కాబట్టి శరీర శుద్ధి కోసం మరియు మీ తండ్రి గారి ఆత్మశాంతి కోసం నీవు గంగకు వెళ్ళి స్నానం చేసిరమ్మని చెప్పారు. వారు చెప్పింది ఏమంటే గంగకు వెళ్ళి స్నానం చేసిరమ్మని. ప్రేతకార్యాణి కృత్వాతు దేవశర్మాగతస్సుత గంగాదిషు సుతీర్థేషు స్నానం కృత్వా యథావిధి. అతనైతే ఇంటిని వదిలేశాడు. గంగాది అన్ని తీర్థాల్లో స్నానాలు చేస్తూ అక్కడే అనుష్ఠానం చేసుకుంటూ ఏదో అక్కడ ఇచ్చినటువంటి పదార్థాలను భుజించడం, లేకపోతే కందమూలాలను స్వీకరించడం, ఈ విధంగా బ్రహ్మచర్య వ్రతంతో ఉంటూ చిన్నపిల్లవాడు, ఇంకా దాదాపుగా 8 సంవత్సరాలు మాత్రమే. అంత వయస్సులోనే గొప్ప పరిణితి చెందినటువంటి ఋషి ఏ విధంగా అయితే జీవితాన్ని కొనసాగించాలో ఆ విధంగా తన జీవితాన్ని సాగిస్తూ అతను దేశం మొత్తం కూడా సంచరిస్తూ ఉన్నాడు. సంచరిస్తూ ఈ నందిగ్రామం ఏదైతే ఉందో అక్కడికైతే ఒకసారి వచ్చాడు. వచ్చి అక్కడే తీరంలో తను స్నానం చేసుకొని, నదీ తీరంలోనే స్నానం చేసుకుని తన కౌపీనాన్ని ఆరేసుకున్నాడు. ఆరేసుకున్నటువంటి సందర్భంలో క్షితో ప్రసార్య శోషార్థం జపన్నాసీత వాగ్యత. జపం చేస్తూ వాంగ్నియమం అనగా జపం చేసే సమయంలో కళ్ళు తెరవకూడదు, బాహ్య పదార్థాల మనం చూడకుండా, బాహ్య పదార్థాలపైన ఎటువంటి స్పృహ లేకుండా తను మనస్సులో పరమాత్మని ధ్యానం చేస్తూ తను ఉండాలి. కానీ ఇతను ఏం చేస్తున్నాడు అంటే వాగ్యత, వాంగ్నియమాన్ని అయితే పాలిస్తున్నాడు కానీ కళ్ళు తెరిచి కూర్చొని ఉన్నాడు. తన కౌపీనం ఏదైతే ఆరేస్తున్నాడో, తన బట్టలు ఏవైతే ఆరేస్తున్నాడో వాటిని కాకో బలాకా తద్వస్త్రం పరిగృహ్యాసు జగ్మతు. ఒక కాకి
మరొక కొన్ని పక్షులు వచ్చి ఆ వస్త్రాన్ని తీసుకెళ్తూ ఉన్నాయి. ఇతను వాటి వెనుక పరిగెత్తి కాసేపు గట్టిగా అరిచాడు. కింద పడి ఉన్న ఒక రాయిని తీసి వాటిపైన విసిరేశాడు. అవేం చేశాయంటే కింద పడేస్తూ వాటిపైన మల విసర్జన చేసి కిందికి పడేశాయి. ఇతనికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి తపసా తద్రోషవన్నినాదగ్ధో భూమ్యాం నిపతితౌ ఖగౌ. ఇతను కోపంతో ఆ పక్షులను చూశాడు. చూసిన వెంటనే ఆ 2 పక్షులు కూడా అక్కడే కాలి చనిపోయాయి. చనిపోయిన వెంటనే ఇతనికి కాస్త ఆనందం కలిగింది. నేనేదో గొప్ప తపస్సు చేశాను, ఈ తపస్సు ఫలితంగా నేను కోపంతో చూస్తే చాలు ఆ పక్షులన్నీ కూడా చనిపోయాయని తం దృష్ట్వా యాచ్యమానాపి తేన భక్షాం పతివ్రత తపసానమయా కించిత సదృశోస్తి బహితలే. నాకన్నా గొప్ప తపస్సంపన్నుడు మరొకరు లేరు ప్రపంచంలో, ఎందుకంటే నేను కోపంతో చూస్తే చాలు అందరూ కాలి చనిపోతారు అని కాస్త గర్వంతో విర్రవీగుతూ తను భిక్షాటన కోసం ఆ గ్రామం లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఈ పతివ్రత స్త్రీ ఎవరైతే ఉందో, రోహిణి అనే పతివ్రత స్త్రీ, వారింటికి వెళ్ళి తను సావిత్రి అనే స్త్రీ ఎవరైతే ఉందో పతివ్రత స్త్రీ, వారింటికి వెళ్ళి భిక్షాటన చేశాడు. భవతి భిక్షాం దేహిని గట్టిగా భిక్షను అడిగాడు. అడిగినా కూడా తం దృష్ట్వా యాచ్యమానాపి తేన భిక్షాం పతివ్రత వాగ్యత పూర్వం విజ్ఞాయ భర్తృకృత్వ అనుశాసనం. ఆవిడ కాసేపు ఉండు, తర్వాత వస్తాను, ఏమీ చెప్పలేదు. ఆవిడ మౌనంగా ఉంది. సావిత్రి అనే పతివ్రత స్త్రీ మౌనంగా ఉంటూ ఆ వచ్చినటువంటి బ్రహ్మచారికి ఏమీ ఉత్తరం ఇవ్వకుండా అలాగే ఉంది. కాస్త గట్టిగానే పిలిచాడు. ఎంత గట్టిగా పిలిచినా కూడా వాగ్యత, ఆవిడ కూడా వాంగ్నియమంలో ఉందట. ఏమంటే తన పతి యొక్క సేవ చేసే సమయంలో వేరే ఏ మాటలు మాట్లాడను, కేవలం భగవన్నామ స్మరణ చేస్తాను, నా భర్తకు కావలసినటువంటి సపర్యలు చేసిన తర్వాతే నేను ఇటువైపు వస్తానే ఒక నియమం కట్టుకుంది. కాబట్టి ఆవిడ ఎటువంటి మాటలు మాట్లాడకుండా తన పతి సేవను పూర్తిగా చేసిన తర్వాత భిక్షకు వేయవలసిన ఏ పదార్థాలు అయితే ఉన్నాయో వాటిని తీసుకుని బయటికి వచ్చింది. బయటికి వచ్చిన వెంటనే ఈ చిన్న పిల్లవాడు దేవశర్మ కాస్త కోపంగా చూశాడు. కోపంగా చూస్తే ఆవిడంటోంది, సావిత్రీతు నిరీక్షైవం హసంతి తామబ్రవీ. నవ్వుతూ ఉందట. ఏమయ్యా, నకాకో న బలాకాహం త్వత్క్రోధేనతు యౌమృతౌ నదీతేరేద్య గోపాత్మన్ భిక్షామ్మత్తో ఇరీచ్ఛసి. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు అని ఆవిడ అడిగింది. ఎందుకంటే భవతి భిక్షాం దేహి అని భిక్షను అడిగావు, భిక్ష వేసే నా పైన కోపంతో చూస్తావా? నేనేమి ఒక పక్షి అనుకున్నావా? నీవెక్కడో నదీ తీరంలో ఒక పక్షిని చూసావు, ఆ పక్షులు కాలి చనిపోయాయి, నేను ఆ విధంగా చనిపోను అని ఆవిడ అనేసింది. ఇతనికి ఆశ్చర్యం అవుతుంది. ఎక్కడో గ్రామం బయట జరిగినటువంటి వృత్తాంతం, నేను తప్ప అక్కడ ఎవరూ లేరు, కానీ ఈవిడకి ఎలా తెలిసింది అని ఆవిడ ఇచ్చినటువంటి భిక్షను స్వీకరించాడు. స్వీకరించి నదీ తీరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా కూడా అతనికి మనస్సుకు స్థిమితంగా లేక మరొకసారి ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడని వినయంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నిస్తూ ఇత్యుక్త సాతేన సాధ్వి సావిత్రీతు పతివ్రత ప్రబ్రూహేతన్ మహాభాగే పృచ్ఛతే మే యథార్థత. నీవు అక్కడికి ఏమైనా వచ్చావా? నేను చేసినటువంటి వృత్తాంతం అనగా నా కోపాగ్నితో చనిపోయినటువంటి ఆ పక్షుల వృత్తాంతాన్ని నీవేమైనా చూశావా అని ఆ సావిత్రిని అడగగా ఆవిడ చెబుతోంది, తత్తేహం సంప్రవక్ష్యామి స్వధర్మ పరిబృంహితం స్త్రీణాం తు పతి శుశ్రూష ధర్మయేష పరిస్థితి. నాయనా, నా దగ్గర ఏవో శక్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. నా దగ్గర ఎటువంటి శక్తులు లేవు. కానీ నీ దగ్గరికైతే నేను రాలేదు. అక్కడ నదీ తీరానికి నీవు ఏవైతే పక్షులను కోపంగా చూసావో, ఆ పక్షులు కాలిపోయాయో ఆ ప్రదేశానికే నేను రాలేదు. కానీ నేను నియమబద్ధంగా పతివ్రత స్త్రీగా ఉన్నాను. నా పతి సేవ తప్ప వేరే సాధన లేదు, అదే గొప్ప సాధన అనుకుంటూ నేను పరమాత్మని నేను సేవిస్తున్నాను. కాబట్టి ఆ సేవ యొక్క భాగ్యంతో, ఆ సేవ యొక్క పుణ్యవశ ద్వారా నాకు ఏవైనా ప్రపంచంలో ఎక్కడ ఏ వృత్తాంతం జరిగినా కూడా అన్నీ కూడా నాకు గోచరిస్తాయి అని తమేవాహం సదా కుర్యాం నాణ్యమస్మి మహామతే దివారాత్రం అసందిగ్ధం శ్రద్ధయా పరితోషణం. నాయన, బ్రహ్మచారిగా ఉన్నవాడు తల్లిదండ్రులను గురువులను సేవించాలి. వివాహం జరిగిన తర్వాత స్త్రీ తన పతిని సేవించాలి. ఎప్పుడు దివారాత్రం, పగలు రాత్రి అనే తేడా లేదు. తన భర్తకు ఏవైతే కావాలో, ఎప్పుడు కావాలో వాటిని తెలుసుకుని భర్తకు సపర్యలు చేయడం అనేది పతివ్రతా స్త్రీ యొక్క ధర్మం. కాబట్టి నా ధర్మాన్ని నేను చక్కగా నివర్తిస్తున్నాను, కాబట్టి నాకు ఇటువంటి శక్తులు ఉన్నాయి. అతన్ని ఇంత చెప్పిన తర్వాత అతనికి కాస్త సంకోచం అవుతుంది. అయ్యో, నేను ఇంత ఏదో పుణ్యాలు చేసినా కూడా నాకు రానటువంటి శక్తులు ఈవిడకు వచ్చేసాయి కదా,
అని మనస్సులో అనుకుంటూ ఉంటే అతని మనస్సును చదువుతూ ఈవిడ కొన్ని మాటలు అంటోంది. పితా యాయావర శుద్ధ తస్మాద్వేదం అధీత్యవై మృతే పితరి కృత్వాతు ప్రేతకార్యం విహాగత. నీ గురించి నాకు తెలియదనుకున్నావా? నీ తండ్రి గారు చనిపోయారు. నీ తండ్రి గారు చనిపోయిన తర్వాత అతని ప్రేతకార్యాలు నిర్వర్తించి గంగాది నదుల్లో స్నానం చేయడం కోసం నీవు ఇక్కడికి వచ్చావు. కానీ ఉత్సృజ్య మాతరం ద్రష్టం వృద్ధాం దీనాం తపస్వినీం అనాథాం విధవామత్ర నిత్యం సోదర పోషక. అసలు నీవేం చేస్తున్నావు? నీ తల్లినైతే అక్కడ వదిలి వచ్చేసావు. నీ తల్లి ఎలా ఉందో, ఆవిడ ఏం తింటుందో కూడా నీకు తెలియదు. ఆవిడ తినడానికి ఆహార పదార్థాలు లేవు. ప్రతిరోజు కూడా ఆవిడ భిక్షకు వెళ్తోంది. కానీ నీవేం చేస్తున్నావంటే సోదర పోషక. నీకు కావలసినటువంటి పదార్థాలని నీవు సంగ్రహిస్తూ వాటితో భోజనం చేస్తూ సుఖంగా ఉన్నావు. ఇది సరికాదు కదా. యయా గర్భే ధృతపూర్వం పాలితో లాలితస్థ తాం త్యక్వా విపినే ధర్మం చరన్ విప్రన్ నలజ్జసే. హే మూర్ఖుడా అని తిడుతోంది ఆవిడ. తిడుతూ నిన్ను కొన్ని నెలల దాకా కూడా నిన్ను గర్భంలో ధరించి నిన్ను పాలన లాలన చేసి పెంచినటువంటి తల్లిని వదిలి నీవేదో ధర్మం చేస్తున్నావు అని నీవు అనుకుంటున్నావు. నీకు సిగ్గు లేదా అని అడుగుతోంది ఆవిడ. చరణ్ విప్ర నలజ్జసే, నీకు ఇటువంటి చర్యల ద్వారా సిగ్గు లేదా అని అడుగుతూ యయాతవ కృతం బ్రహ్మన్ బాల్యే మలిన కృంతనం దుఃఖితాం తాం గృహే త్యక్త్వా కిం భవేద్ విపినేటతః. నీవు ఎన్నోసార్లు నీ తల్లిపైన మలమూత్రాలను విసర్జన చేశావు. చేసిన ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఎప్పుడు కూడా దాన్ని అసహ్యించుకోకుండా నిన్ను శుభ్రపరిచి నిన్ను ఇంత పెద్దవాడిగా చేసినటువంటి నీ తల్లిని అలాగే వీధిలో వదిలొచ్చేసావు కదా. ఇదేమైనా తపస్సుని అనుకుంటున్నావా? ఇదేమైనా ధర్మం అనుకుంటున్నావా? ఇది ధర్మం కాదు. మాతృదుఃఖేన తే వక్త్రం పూతిగంధమిదం భవేత్ పిత్రైవ సంస్కృతో యస్మాత్ తస్మాత్ శక్తిరబోధియం. అసలు నీవు చేసినటువంటి పాపం ఏది? తల్లిని అలాగే వదిలి వచ్చేయడం. ఈ పాపం యొక్క ఫలితం ఏమిటంటే నీ నోట్లో పురుగులు పడాలి, నీ నోటి నుండి దుర్గంధం రావాలి. ఎందుకంటే తల్లి సేవ చేయకుండా దేశాటన చేస్తున్నావు కాబట్టి ఇది నీకు ఎటువంటి పుణ్యాన్ని ఇవ్వదు. కానీ నీ నోట్లో పురుగులు పడలేదు, నీ నోటి నుండి దుర్వాసన రాలేదు. ఎందుకు అంటే నీవు నీ తండ్రి యొక్క ప్రేతకార్యాలు సరిగ్గా చేశావు కాబట్టి ఆ పుణ్యం నిన్ను రక్షిస్తుంది. కాబట్టి నీవు వెంటనే వెళ్ళిపో. అంత మాత్రం కాదు, తే మాన్యాస్తే నమస్కార పక్షీదగ్ధ సుదుర్బుద్ధే పాపాత్మన్ సాంప్రతం వృథా స్నానం వృథా తీర్థం వృథా జప్తం వృథాహుతం. ఏవో పక్షులున్నాయి, ఆ పక్షులకు ఏమైనా బుద్ధిజీవులు అనుకుంటున్నావా? నీవైతే బుద్ధిజీవి కదా. ఏదో కంటికి కనిపించాయని ఆ నీ వస్త్రాలను తీసుకెళ్లేటువంటి ఆ పక్షులను కాల్చి చంపేశావు. ఇటువంటి హేయమైనటువంటి కర్మ చేసిన నీ స్నానము వృథా. గంగాది నదుల్లో స్నానం చేశావు కదా, ఇదంతా కూడా వ్యర్థము. వృథా తీర్థం, తీర్థాటన చేసినటువంటి పుణ్యం కూడా వ్యర్థమైపోయింది. నీ జపానికి ఫలితం లేదు, నీ హోమానికి ఎటువంటి ఫలితం లేదు అని. తర్వాత సజీవతి వృథా బ్రహ్మన్ యస్య మాతా సుదుఃఖిత యో రక్షేత్ సతతం భక్త్యా మాతరం మాతృవత్సలః. ఎవరైతే తల్లిదండ్రులను సరిగ్గా సేవిస్తాడో వాడి జీవితం మాత్రమే సార్థకము. మిగతా వారి జీవితానికి ఎటువంటి సార్థక్యం లేదు. వారి బతికి కూడా వ్యర్థము, భూమికి బరువే. కాబట్టి వారు చనిపోవడమే మంచిది అని అతన్ని తిడుతోంది. తే మాన్యాస్తే నమస్కార్యాః ఇహలోకే పరత్ర చ అతస్త్వం తత్ర గత్వాద్యా యత్ర మాతా వ్యవస్థిత. ఎవరైతే తల్లిదండ్రులను సరిగ్గా సేవిస్తారో వారికే నమస్కరించాలి, వారినే పూజించాలి. నీవు ఆ కర్మ చేయలేదు కాబట్టి నిన్ను నేను బహిష్కరిస్తున్నాను, నీకు నేను నమస్కారం చేయను అని తాను అనేక వాక్యాలతో తిట్టిన తర్వాత, దూషణ చేసిన తర్వాత తయోఃకురు వధే శుద్ధిం పక్షిణో ఆత్మశుద్ధయే యాథాతత్యేన కథితం ఏతత్ సర్వం మయా తవ. అంత మాత్రం కాదు, నీవు అన్యాయంగా 2 పక్షులను చంపేశావు కదా, దానికి ప్రాయశ్చిత్తం కూడా చేసుకోమని ఈవిడ చెబుతోంది. చెప్పిన తర్వాత ఇతను ఆవిడకి సాష్టాంగ నమస్కారం చేసేశాడు. తన శక్తికి మీరినటువంటి శక్తులు ఆవిడ దగ్గర ఎప్పుడైతే ఉన్నాయని తెలిసిందో అంత మాత్రం కాదు, తన తప్పుల గురించి కూడా తెలిసి వచ్చింది. అంటే మన తప్పులు ఎవరో చెబుతారు, చెప్పినా కూడా సమర్థన చేసుకోకుండా ఉండడం అనేది గొప్ప గుణం. మన తప్పులని ఎవరైనా చెబితే దాన్ని మొట్టమొదటిగా ఒప్పుకోవాలి. ఒప్పుకుని దాని తగినటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఈ దేవశర్మ అదే చేస్తూ ఆవిడికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి నేనేం చేయాలి సెలవు ఇవ్వమని అడగగా, నీవు వెంటనే ఇంటికి వెళ్ళిపో, ఇంటికెళ్ళి నీ తల్లిని సేవించు. ఆవిడ ఏమి తింటుందో కూడా తెలియదు, కానీ ఆవిడ భిక్షాటన చేస్తుంది. ఆవిడని సరిగ్గా పోషించు
అంతే మాత్రం కాదు, నీకు భవిష్యత్ కాలంలో ఏం జరుగుతోంది కూడా ఆవిడ చెప్పేస్తుంది. యజ్ఞశర్మ సుతాకన్యా భార్యా తమ భవిష్యతి తాం గృహీష్వచ ధర్మేణ గతే త్వైచ దాస్యతి. నీవు ఇంటికి వెళ్ళు, నీకు యజ్ఞశర్మ, ఇతని తండ్రి పేరు కూడా యజ్ఞశర్మనే, కానీ మీ మామగారి పేరు కూడా యజ్ఞశర్మనే. ఆ యజ్ఞశర్మ గారు తన పిల్లనిచ్చిటికి వివాహం చేస్తారు. నీకు వివాహం అవుతుంది. నీకు వివాహం కలిగిన తర్వాత ఒక కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన తర్వాత నీ భార్య చనిపోతుంది. నీవు చివరికి సన్యాసిగా అయిపోతావు. కాబట్టి నీవు వెంటనే ఇంటికి వెళ్ళు. వెళ్లే ముందు ఆ 2 పక్షులు ఏవైతే ఉన్నాయో వాటిని చంపిన కర్మకి నీవు ప్రాయశ్చిత్తం చేసుకోమని ఆవిడికి చెబుతోంది. అంటే ఇటువంటి కథనే మనం మహాభారతాదులో చూస్తాం. ధర్మవ్యాధుని కథను కూడా చూస్తాం. ధర్మవ్యాధ కథ ఇక్కడికే అయిపోదు. ఇతన్ని ధర్మవ్యాధు దగ్గరికి పంపించి, ఆ సావిత్రి అనే స్త్రీ, పతివ్రత స్త్రీ ధర్మవ్యాధుడికి పంపిస్తే ఆ ధర్మవ్యాధుడి ద్వారా తల్లిదండ్రుల యొక్క సేవ యొక్క ఫలితాన్ని తెలుసుకొని అతను కూడా తల్లిదండ్రులు సేవించాడు అనే కథని మనం మహాభారతాదుల్లో వింటుంటాం. అంటే ఈ కథ యొక్క వృత్తాంతం ఏమింటే, దీని యొక్క సందేశం ఏమి అంటే, మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము, ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను చేయవలసిన కర్మ ఏది, ఎప్పుడో చేయాలి, దాన్ని ఇప్పుడు చేసే అవసరం లేదు. మొట్టమొదటిగా మన తల్లిదండ్రులు మన దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రులను గురువులను సేవించాలి. దాన్ని వదిలి ఏదో నేను దేశాటన చేస్తాను, నేను దేశాలు సంచరిస్తూ గంగాది నదుల్లో స్నానం చేస్తానంటే దాని వలన ఎటువంటి ఫలితం రాదు. నీ తల్లిదండ్రులను సేవించి వారి పాదోదకాన్ని ప్రోక్షణ చేసుకుంటే చాలు, అన్ని గంగాది నదులను సేవించినటువంటి ఫలితం దక్కుతుంది. కాబట్టి తల్లిదండ్రులు మనం సేవించాలి అనే గొప్ప విషయాన్ని, గొప్ప సందేశాన్ని ఈ నరసింహ పురాణంలోని ఈ కథ ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనం మహాభారత అరణ్య పర్వాంతర్గత శ్లోకాలను ఆచార్యుల ద్వారా పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. చక్కగా తల్లిదండ్రులను మనం సేవించకపోతే కలిగేటటువంటి దుష్ఫలితం ఏమిటి అనేటటువంటి విషయాలని మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. సహజంగా చూడండి, మన కుటుంబంలో ఎవరికైనా వివాహం కాలేదు, లేదు సంతానం కలగటం లేదు, మనం ఏం చేస్తాము అనంటే ఇతను చేయాల్సినటువంటి ప్రయత్నం అంతా కూడా చేసి, ఇక అతని వల్ల సాధ్యం కాక అతను ఏదో ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి, అయ్యా నాకు సంతానం కలగట్లేదు, లేదు మా కొడుకుకి వివాహం కావట్లేదు, కారణం ఏమిటి అని అడిగితే అక్కడ వారు ఆ జ్యోతిష్కులు ఒక మాట చెప్తారు. ఏమని అనంటే, లేదు పలానా దోషం వలన నీకు సంతానం కలగట్లేదు, మీ అబ్బాయికి వివాహం కావట్లేదు అనే విషయాలని చెబుతూ ఉన్నారు. అలా చెప్పబడినటువంటి దోషాలలో ఒక దోషం అనేటటువంటిది పితృదోషం అని పిలువబడుతుంది. రెండవది ప్రేత దోషం అనేటటువంటిది చెప్పబడుతోంది. ఈ పితృదోషము అనంటే ఏమిటి అనంటే, ఇప్పుడు మనం ఆచార్యుల వారి ద్వారా తెలుసుకున్నట్లుగా బ్రతికి ఉన్నటువంటి తల్లిదండ్రులను మనం ఏమాత్రం కూడా గౌరవింపక, ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పి వీరిని అంటే తల్లిదండ్రులని అనేక మారులు హింసించి, ఇంకా చేతనైతే ఇంటి నుంచి బయటికి తరిమేసి, తల్లిదండ్రుల నుంచి రాబడినటువంటి ఆస్తిపాస్తులను ఏవైతే ఉన్నాయో వాడు సుఖంగా అనుభవిస్తూ వారికి ఏమాత్రం కూడా సేవ చేయకుండా, పైగా ఇంకా ఏదైనా సరే వారికి ఇబ్బందులు కలిగినప్పుడు, అంటే జ్వరమో ఇంకొకటో ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, కనీసం మందులు కూడా వాడు తాకుండా 24 గంటలు కూడా తల్లిదండ్రులను ఆడిపోసుకుంటూ ఉంటే వచ్చేటటువంటి దోషం ఏదైతే ఉందో దానినే పితృదోషం అని పిలువబడుతుంది. ఆ పితృదోషం వలన ఖచ్చితంగా ఆ వంశమునకు అరిష్టమే కలుగుతుంది. అది వారి యొక్క మనస్సులో కలిగేటటువంటి వేధ ఉంది చూశారు, అది ఆ క్షణం వాడు కొడుకు కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా వాడిని దూషించరు. పైగా ఇంకా ఎవరైనా సరే వచ్చి అడిగితే, అయ్యా నా కొడుకు ఏం చేయలేదు, వాడిదేం తప్పులేదు, వాడి యొక్క లేదు పక్కన ఉన్నటువంటి భార్య ఈ విధంగా చెప్పింది, అందువలన మా వాడు ఈ విధంగా ప్రవర్తించాడు కానీ మా వాడిదేం తప్పేం లేదు, లేదు ఇంకొకరు ఏదో చెప్పడం వలన ఈ విధంగా చేశాడే కానీ మా వాడిదేం తప్పు లేదు అని అంటే, 25-30 సంవత్సరాలు వచ్చినటువంటి ఒకానొక పురుషుడికి తన తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారు అనేటటువంటి జ్ఞానం లేకుండా కూడా ప్రవర్తిస్తారా అంటే ఖచ్చితంగా వాడిలో తప్పనేటటువంటిది ఉంటుంది. కానీ ఈ తల్లిదండ్రులు ఆ కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆ విధంగా చెప్పుకోలేరు. అలా చెప్పుకోలేనంత మాత్రాన మనం వారిని దూరం పెట్టేసి
మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఈరోజు వారు సంతోషంగా ఉండొచ్చు కాక రేపొద్దున ఖచ్చితంగా దాని యొక్క దుష్ఫలితాన్ని అనుభవించక తప్పదు అనేటటువంటి విషయాన్నే సారాన్నే మనం ఆచారాల ద్వారా చక్కగా తెలుసుకున్నాం. ఏ విధంగా తల్లిదండ్రుల యొక్క సేవ గొప్పగా చెప్పబడుతోందో అలాగే స్త్రీలకు కూడా మాతాపిత్రోశ్చ శుశ్రూష స్త్రీణాం భర్తరి చ ద్విజ. కుమారుడికేమో తల్లిదండ్రుల యొక్క సేవ చెప్పారు, అదేవిధంగా స్త్రీకి అంటే భార్యకు భర్త యొక్క సేవ చెప్పారు. ఆ సేవనే ఈ శాస్త్ర పరిభాషలో శుశ్రూష అని పిలువబడుతుంది. దానిని ఖచ్చితంగా చేయాలి, ఏమాత్రం మానకూడదు. తల్లిదండ్రులు ఎంత నీచులైనా కొడుకు ఖచ్చితంగా ఆచరించాల్సిందే. అదేవిధంగా భర్త కావచ్చు, భర్త యొక్క తల్లిదండ్రులు అంటే అత్తమామలు కావచ్చు, వీరు ఎంత ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా భార్య సహనంతో చక్కగా వారిని సేవించాల్సినదే. తద్వారా వచ్చేటటువంటిది సుఖమే కలుగుతుంది అనేదే దీని యొక్క తాత్పర్యం. అంతేగాని మనం ఆ క్షణం అనేటటువంటిది కోపపడితే ఆ తదుపరి జరిగేటటువంటి దుర్ఘటనలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా పాలు పంచుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను నిత్యము కూడా సేవించండి, అదేవిధంగా పతి సేవ చేస్తూ ఉండండి, సంతోషంగా ఉండండి అనేటటువంటిదే ఈ కథ యొక్క సారాంశము. చక్కగా మనం అంతటి విషయాలను మనం తెలుసుకున్నాం. ఇక 32వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుండి చక్కగా మనం పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ద్రౌపద్యువాచ నావమన్యేన గర్హే చ ధర్మం పార్థ కథంచన ఈశ్వరం కుత ఏవాహం అవమంస్యే ప్రజాపతిం ఆర్తాహం ప్రలపామీదం ఇతి మాం విద్ధి భారత భూయశ్చ విలపిష్యామి సుమనాస్త్వన్నిబోధ మే కర్మ ఖల్విహ కర్తవ్యం జానతామిత్రకర్షణ అకర్మాణో హి జీవంతి స్థావరానేతరే జనాః. ఓం నమో వెంకటేశాయ. శ్లోకాలను చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ డాక్టర్ రాయదుర్గం శ్యామ్ కుమార్ గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ సంకీర్తన యజ్ఞంలో మనం కూడా యథాశక్తిగా పాల్గొందాం, ఆ గోవిందుని కృపకు పాత్రులవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, హరి గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద,
పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద జగదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వట్టి కసులువాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్జిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద
ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వెంకటేశ్వరవాడ వనజనాభ గోవింద గోవింద అడుగులు దండాలవాడ అనాథరక్షక గోవింద గోవింద గోవిందునికి పరమ ప్రీతికరమైనటువంటి గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమం యొక్క ఫలితాన్ని ఆ గోవిందుని పాద పద్మాలకు సమర్పిస్తూ మనం ఇప్పుడు క్షమా ప్రార్థనాదులు కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.